నమస్తే వర్మ గారు. యుద్ధాన్ని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. నా మీద నమ్మకం ఉంటే, నేను మంచి చేశాననుకుంటే నాకు ఓటేయండి అన్నది ఆయన ప్రజల ముందు ఉంచిన మాట. వర్మ గారు, మీకు ధన్యవాదాలు. దాసరి కిరణ్ గారికి, జోష్నా గారికి, వెంకటరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. కిరణ్ గారు 3 అంశాలు చెప్తా. ఉప్పుకి ఉపకారం లేకపోకుండా, ఉప్పుకి ఉపకారం లేకపోకుండా చెప్పే మాటల కంటే 2 ప్రయోజనకరమైన మాటలు చెప్తే మీకు రుచించకపోయినా కనీసం ప్రజలకన్నా రుచిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధానికి సిద్ధం అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అన్నాడు. ఆయన నినాదం రా కదలిరా. ఎవరినన్నాడు ఆయన? రా కదలిరా అని జగన్మోహన్ రెడ్డి గారిని అనలా. ఎందుకంటే ఆయన కదలన్న సంగతి తెలుసు కాబట్టి ప్రజలను అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమనాలి? సిద్ధం అన్నాడు. ఇది కేజీఎఫ్ డైలాగా, ఒక ప్రజాస్వామిక ముఖ్యమంత్రి డైలాగా? నా ప్రశ్న అది. ఒక ఫ్యాక్షనిస్ట్ ఇచ్చే డైలాగా, ఒక కేజీఎఫ్ లాంటి లీడర్ ఇచ్చే డైలాగా, ప్రజలతో చేసే ఒక ప్రజాస్వామిక యుద్ధంలో ఇచ్చే డైలాగా? ఏంటి సిద్ధం? దేనికి సిద్ధం? ఎక్కడ కలబడతారు, ఎక్కడ కొట్టుకుంటారు, ఎక్కడ నరుక్కుంటారు? దీనికి గొడ్డళ్ళు కావాలా, కత్తులు కావాలా, కటారులు కావాలా? ఇది రాష్ట్రమా వల్లకాడ? ఎవరిని సిద్ధం చేస్తావు? ఎవరి మీద కలబడమంటావు? ప్రజాక్షేత్రంలో, ప్రజాస్వామిక ఎన్నికల్లో నిబద్ధత కలిగిన ప్రజలకి మేలుకొలుపు పిలుపువాలన్న ఇంగితం కూడా పరిపాలకులు లేకపోతే, ప్రజలను ఒక ఉద్వేగాన్ని గురి చేసి, లేదా ఒక ఉత్ప్రేరానికి గురి చేసి, ఒక గంజాయి దాగినట్టు, ఒక కొకైన్ దాగినట్టుగా ఉన్మాదులుగా గురి చేసి దాడులు చేపిస్తారా ఏంటి అసలు ఇది? ఈ సిద్ధం? సరే, ఇందా జోష్నా గారు చెప్పారు, ఆల్రెడీ రాష్ట్రంలో అందరూ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు. అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు, అమరావతి రైతులు ఉన్నారు, విశాఖ ఉక్కు కార్మికులు ఉన్నారు, భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, పోలీసులు కూడా ఉన్నారు, బాలకోట ఇలాంటి దళిత బహుజన కులాలు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున ఒక మాట అడుగుతా వర్మ గారు మిమ్మల్ని, వై నాట్ 175 అన్న తర్వాత ప్రభుత్వం దేనికి సిద్ధాలు? మీవే కదా 175 సీట్లు. వై ఆర్ ది ఫికర్? ఎందుకు భయం? మీరు 99% హామీలు అమలు జరిపినప్పుడు, 2,45,000 కోట్ల రూపాయలు బీడీపీ పద్ధతి ద్వారా బటన్ నొక్కి ఇచ్చినప్పుడు, ప్రత్యర్థులకి అసలు నిలబెట్టడానికి క్యాండిడేట్లే దొరకనప్పుడు, వాళ్ళేదో భయపడిపోయి పొత్తులు పెట్టుకుంటున్నప్పుడు, విడివిడిగా రాకుండా మీకెందుకంట? ఇక యుద్ధం ఎందుకు? యుద్ధానికి సన్నద్ధం ఎందుకు? మీరేమన్నారు? ఇలా తల మీద చేయబెట్టి ఏం బిక్కుంటారో బిక్కొని అన్నారు మీరు. ఇప్పుడు ఏమంటున్నారు? మేము సంతోషంగా దిగిపోవటానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. ఈ క్వైట్ డిఫరెన్స్ ఏంటని నేను అడుగుతున్నా. ఇది ప్రభుత్వంలో మారిన స్వరం కాదా? ఇది మార్పు సహజమే. సర్పెక్సలు ఉండగా ప్రజలు ఉతికారని అర్థం కదా, ఉతికి ఆరేస్తున్నారని అర్థం కదా, పీఠం కదిలిపోతుందని అర్థం కదా. ఎవరంటే ఆనం రామనారాయణ రెడ్డి ఎవరు? ఉండవల్లి శ్రీదేవి ఎవరు? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎవరు? కడప ఎంపీ సంజీవ్ కుమార్ ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ ఎవరు? బాలశౌరి ఎంపీ ఎవరు? కృష్ణప్రసాద్ ఎవరు? పార్థసారథి ఎవరు? హూ ఆర్ యూ లీడర్స్? ఎక్కడున్నారు? ఎందుకు పోయారు? వీటికి సమాధానాలు చెప్పరు. ఎంఎస్ బాబు ఎవరు? ఏంటండి, ఒక నాయకుడు 5 నిమిషాలు పర్మిషన్ ముఖ్యమంత్రిది కావాలని అడుక్కుంటుంటే దోషుల బట్టి, ఒక ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే దోషుల బట్టి విజిటింగ్ అడుక్కుంటుంటే ఆ ప్రభుత్వాన్ని ఎలా స్వాగతిస్తారు? మీరు నాకు అన్నారు 36 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఒక సభకి, భీమిలి సభకి తరలించారని. దేనికి 36 నియోజకవర్గాలు ఒక భీమిలి సభకి? అంటే బల ప్రదర్శన చూపిద్దామనేనా? బల ప్రదర్శన? నిజంగా మీరు నిజాయితీగా ఇంత హామీలు మీరు చేసినప్పుడు మీరే గెలుస్తారు. నేను ఒక మాట అడుగుతున్నా, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాలు చేసింది 0, ఏమీ చేయలేదు అన్నాడు. మరి నువ్వున్న అసెంబ్లీ ఎవరు కట్టారు? నువ్వున్న సచివాలయం ఎవరు కట్టారు? ఆ హైకోర్టు ఎవరు కట్టారు? మేము వెళ్ళే కోర్టు రోజు మెట్లు ఎక్కలేక దిగలేక అసలు మీరు తాడేపల్లిలో ఎందుకున్నారు చెప్పండి? తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకోవడానికి కారణం చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అమరావతి కాబట్టి, అది అమరావతి రాజధాని కాబట్టి మీరు తాడేపల్లిలో కట్టుకున్నారు, లేకపోతే విశాఖపట్నంలో కట్టుకున్న వాళ్ళు కదా. దీనికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు. ఓకే, మీరు జనసేన అంశం ప్రస్తావించారు. నేను ఒక మాట చెప్తాను. పంచాయతీ ఒకటి ఉంది వర్మ గారు, మా పంచాయతీ కూడా ఉంది, దళితుల పంచాయతీ.
మీరు ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటారు. అక్కడెక్కడ నా కాపు లేదు, నా కాపు లేదండి. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ. ఈ రోజున మేము కూడా అనేది ఏంటంటే ప్రతిపక్ష పార్టీలని మీరు కూడా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అనమంటున్నా. వీళ్ళు బీసీ అంటున్నారు ప్రతిపక్ష పార్టీలు, కానీ నా ఎస్సీ, నా ఎస్టీ అంటల్లా. అలా మీరు అనకపోతే ద్రోహం జరుగుతుందంటున్నాం. బహుజన కులాలను దగ్గర తీసుకోవాలనుకుంటున్నాం, ఉద్యమ శక్తులను దగ్గర తీసుకోవాలనుకుంటున్నాం. వీళ్ళని ఆహ్వానిస్తేనే యుద్ధం సక్రమంగా జరిగింది అనేది మా పంచాయతీ కూడా ప్రతిపక్ష పార్టీల దగ్గర పెట్టాం. అందరం కలిసే యుద్ధం చేస్తాం. వెంకటరెడ్డి గారు ముఖ్య సమాధానం చెప్పాలి, మళ్ళీ నేను టైం వేస్ట్ చేయను. వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను ఉన్నా, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి. ఇందాక కిరణ్ గారు చెప్పారు ఏదో మధ్యలో